సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ రాష్ట్రానికి వస్తున్నారు. కాసేపట్లో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని వికారాబాద్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 11 గంటలకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని వనపర్తిలో జరిగే సభలో ప్రసంగించనున్నారు. మరోవైపు కేంద్ర రక్షణ మంత్రికి రాజ్నాథ్ సింగ్ కూడా ఇవాళ రాష్ట్రంలో పర్యటించనున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. మరికొద్దిసేపట్లో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని వికారాబాద్లో బహిరంగ సభ జరగబోతోంది. అందులో ఆయన పాల్గొనబోతున్నారు. దాంతోపాటుగా 11 గంటలకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని వనపర్తిలో జరిగే సభలో కూడా ఆయన ప్రసంగించనున్నారు. ఇక మరోవైపు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఈ రోజు రాష్ట్రంలో పర్యటించనున్నారు. మొత్తంగా బీజేపీ అగ్రనేతల పర్యటనకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి స్వప్న ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి స్వప్న, మొత్తంగా ఈ రోజుతో ఎన్నికల ప్రచారం అయితే తెలుగు రాష్ట్రాల్లో ముగియబోతోంది. కాబట్టి ఈ రోజు ప్రచారాలు కొంత కీలకంగా ఉంటాయని చెప్పుకోవాలి. కీలకంగా అంటే వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇచ్చేటువంటి హామీలు కావచ్చు, ఈ రోజు కొంత కీలకంగా ఉంటాయని చెప్పుకోవాలి. మొత్తంగా ఈరోజు బీజేపీ కేంద్ర పెద్దల పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి స్వప్న? మొత్తానికి విజయ్ దక్షిణాదిలో దట్టుబి తెలంగాణలో బీజేపీ చాలా ఫోకస్ చేసింది. తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుచుకోవాలనేటువంటి లక్ష్యంతో ఉంటుంది అనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నిన్నటి వరకు కూడా నిన్న మోదీ పర్యటనలు చూసుకున్నాం మనము. హెక్టిక్ షెడ్యూల్ లో కూడా ఆయన తెలంగాణకు టైం ఇచ్చారు, తెలంగాణలో పర్యటించారు. ఇక ఈ రోజు సంబంధించి చూసుకుంటే అమిత్ షా ఈ రోజు డే మొత్తం ఇక్కడే స్పెండ్ చేస్తున్నారు. అంటే 5 o'clock ఎలాగో ఎలక్షన్ సంబంధించినటువంటి ఈ ప్రచార ప్రక్రియ పూర్తవుతుంది కాబట్టి అప్పటి వరకు కూడా ఆయన తెలంగాణలో ఉండడం అనేది తెలంగాణకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అనేది ఇంటి సంకేతంగా చూసుకోవచ్చు. ఇప్పుడు ఉదయం చేవేళ్లకు సంబంధించి ఉంది. అండ్ చేవేళ్ల కూడా మనము ఒక విషయం గమనిస్తే బీజేపీ ఖచ్చితంగా మేము 10 సీట్లు గెలుస్తామని ఏ సీట్లు అయితే అంటుందో ఆ 10 సీట్లలో చేవేళ్ల కూడా ఉంది. చేవేళ్లలో కూడా గెలుస్తాము అనేటువంటి నమ్మకంతో ఉన్నారు. కాబట్టి ఈ చేవేళ్లలో కూడా ఈ రోజు పర్యటన ఉంది. ఆయన కొండా విశ్వేశ్వరరెడ్డికి సంబంధించి ఆయన గెలుపు కోసం ప్రచారం చేయబోతున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం నాగర్ కర్నూల్లో పార్లమెంట్ పరిధిలో వనపర్తిలో మనకు అమిత్ షా సభ నిర్వహించబోతున్నారు. అయితే అమిత్ షా సభ తర్వాత నిన్న యాక్చువల్గా ఈ 2 సభలతోనే పరిమితం అవుతారు అనుకున్నా. ఈ రోజు 3 గంటలకు హోటల్ కాకతీయలో ప్రెస్ మీట్ కూడా అరేంజ్ చేశారు. ప్రెస్ మీట్ అరేంజ్ చేయడంతో కొంత ఏం మాట్లాడతారు ఏంటి అనేది చూడాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రెస్ తో అమిత్ షా అడ్రస్ చేసిన ప్రతిసారి ఆయన మాట్లాడేటువంటి విషయాలు, విలేకరులు అడిగేటువంటి విషయాలు అన్ని కూడా చాలా కీలకంగా ఉంటాయి. అది కూడా లాస్ట్ మూమెంట్ లో ప్రెస్ మీట్ అనేది ఒకటి జరుగుతుంది కాబట్టి ఆయన ఏం మాట్లాడతారు ఏంటి అనేటువంటి ఉత్కంఠ అయితే ఉంది. మొత్తానికైతే ఓవరాల్ గా చూసుకుంటే ఒక విషయం మాత్రం అర్థమైపోతుంది. తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలవాలి, దట్టుబి 10 కన్నా ఎక్కువ స్థానాలు డబుల్ డిజిట్ గెలుచుకోవాలనేటువంటి లక్ష్యంతో అయితే బీజేపీ ఉంది. అందుకు అనుగుణంగా పాములు కలుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా ఈ సమావేశం తర్వాత సమావేశం నిర్వహించబోతున్నారు అమిత్ షా. ఏంటి అంటే బూత్ లెవెల్ కమిటీలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, అక్కడ ఉన్నటువంటి ఓవరాల్ గా అంటే మండల స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు, వీళ్ళు ఎక్కువగా నమ్ముకుంది బూత్ లెవెల్ కమిటీలనే కాబట్టి ఆ కమిటీల ప్రక్రియ ఎంత వరకు నడుస్తుంది, ఎక్కడెక్కడ ఇంకా ఏమైనా అడ్డంకులు ఎవరైనా ఉన్నాయా, ఎవరైనా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సపోర్ట్ చేయట్లేదు, ఇలాంటి అనేక విషయాల మీద మాత్రము అమిత్ షా మరొకసారి ఆరా తీయబోతున్నారు. అలాంటివి ఏవైనా ఉంటే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చైనా సరే అందరినీ ప్రతి ఒక్కరిని రంగంలోకి దింపి ఈ 2 రోజులు మాత్రం గట్టిగా కొట్లాడాలి అనేటువంటి సంకేతాలను ఇవ్వబోతున్నారు. మొత్తానికైతే అమిత్ షా ఈ రోజు ఉండి పూర్తి స్థాయిలో నేతలకు ఒక దిశా నిర్దేశం చేయడం ద్వారా ఖచ్చితంగా బీజేపీ అనేది ఫుల్ ఫోకస్ గా తెలంగాణ మీద ఉంది. అండ్ వాళ్ళకు వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం కూడా, సర్వే రిపోర్ట్స్ ప్రకారం కూడా తెలంగాణలో అత్యధిక సీట్లు గెలవబోతున్నాం అనేటువంటి సంకేతాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి ఓవరాల్ గా అమిత్ షా మీటింగ్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. ఏదేమైనా ఈ రోజు డే మొత్తం ఇక్కడ స్పెండ్ చేయబోతున్నారు అమిత్ షా. రైట్, థ్యాంక్ యూ స్వప్న.